ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయి ఇయ్యలే. ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు అంబానీలు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితో నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వమందాం. వాజిబే కదా నేను అడిగేది, వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? డైరెక్ట్ ఏమని ఇచ్చిందా? మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచేసారు. అవునా కదా? ఎందుకు పెంచుతారో అర్థమవుతలేదు. అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి, వీళ్ళేమో పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అంటారు. ఎంత గొప్పోడైతే మాకేంది భయ్, ఇంటికి 50 రూపాయలు పెన్షన్ మాకు టెన్షన్ పెడుతురు కదా. నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకి